చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ విధముగా దేవుని సన్నిధిలో స్తుతించేదానికి, మహింపరిచేదానికి ప్రభు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. లోకంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. అది ఈ రోజుటిది కాదు, కానీ ప్రారంభం నుండే ఎన్నో ఘోరాలు జరగడం మనం చూస్తాం. అది హత్యల వల్ల కావచ్చు, ప్రమాదాల వల్ల కావచ్చు, యుద్ధాల వల్ల కావచ్చు, ఏదో ఒక విధంగా ఎన్నో ఘోరమైన పరిస్థితులు మనం చూడడం జరుగుతూ ఉంది. మరి చరిత్రను మనం చూస్తే ఎన్నో యుద్ధాల్లో అనేక మంది ప్రజలు, అమాయకులు, గ్రామాలు, ఊర్లు, దేశాలు పాడైపోయినట్లుగా, కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తాం. ప్రమాదాలు, విపత్తుల ద్వారా, అది భూకంపాల వల్ల కావచ్చు, జల ప్రళయం వల్ల కావచ్చు, ఎంతోమంది ప్రాణ నష్టం జరిగినట్లు, ఎన్నో ఊర్లు మునిగిపోయినట్లు, ఎన్నో ఊర్లు కనుమరుగైపోయినట్లు మనం చూస్తాం. అయితే ప్రభువు ఎందుకో కొంతమందిని జ్ఞాపకం చేసుకొని తన ప్రేమలో నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, విపత్తుల్లో కూడా దేవుడు తన నామాన్ని గణపరచుటకు కొంతమందిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆనాడు నోవాహు జలప్రళయంలో మనం చూస్తే నోవాహు కుటుంబాన్ని ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. తిరిగి మరలా వారి ద్వారా తన యొక్క పనిని ముందుకు కొనసాగించుటకు ప్రభు నిర్ణయించుకున్నారు. అయితే ఈ రోజున ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది మన ద్వారా తన పని జరిగించుటకు. హల్లెలూయా. ఏప్రిల్ 15వ తేదీ 1912వ సంవత్సరంలో ఒక గొప్ప విపత్తు, ప్రమాదం జరిగింది. చరిత్రను చూస్తే అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనే షిప్పు మునిగిపోయినట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. ఎంతోమంది ప్రజలు ఆ టైటానిక్ షిప్ మునిగిపోవడంలో చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆ టైటానిక్ షిప్ మునిగిపోవడం ఒక భయంకరమైన ప్రమాదం. అనేక మంది చనిపోయారు. అయితే వినండి, ఎంతోమంది ఆ షిప్పు మునిగిపోవడంలో చనిపోయారు. ఆ చనిపోతున్న సందర్భంలో ఆ సందర్భంలో ఎన్నో 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 ప్రత్యేకమైన విషయాలు జరిగినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఆ షిప్పు మునిగిపోతూ ఉంటే అంట, ఒక గజ ఈతగాడు, అంటే బాగా ఈత వచ్చినవాడు, స్విమ్ చేసేవాడు, ఆ ప్రజలంతా మునిగిపోతూ చనిపోతున్నారని ఆ భయంకరమైన చలిలో, గడ్డగట్టే చలిలో, ఎటువంటి చలి, ఎటువంటి పరిస్థితి అంటే ఇంకా అవయవాలన్నీ కూడా స్టక్ అయిపోతాయి. మనం సహజంగా కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్లో ఆ చేయి పెట్టినప్పుడు లేదా ఐస్ క్యూబ్స్ పట్టుకున్నప్పుడు అక్కడ వరకు స్పర్శ లేని విధంగా మారిపోవడం మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆ మంచుకి, ఆ ఐస్ క్యూబ్స్కి ఉన్న పవర్. అయితే ఈ టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది? ఒక మంచు గడ్డను ఢీకొట్టి చనిపోయారు. ఆ మునిగిపోవడం జరుగుతుంది ఆ షిప్. అయితే అలాంటి ఆ ప్రదేశంలో, చలి ప్రాంతంలో అనేక మంది చనిపోతున్నారని ఆ ఈత వచ్చిన వ్యక్తి, గజఈతగాడు, ఆ నీటిలో దూకి 25 మందిని రక్షించాడంట. ఎంతమందిని? 25 మందిని రక్షించాడు. ఎలా రక్షించాడో తెలుసా? సహజంగా ఈత కొట్టేటప్పుడు 2 చేతులు ఉపయోగించాలి, కాళ్ళు ఉపయోగించాలి. కొంచెం ఈతలో అతనికి నేర్పరితనం ఉంది కాబట్టి ఆ ఈత చేసుకుంటూ, అంటే ఆ స్విమ్ చేసుకుంటూ, ఒక మనిషిని భుజాన వేసుకుంటూ లేదా పట్టుకొని ఒక చేత్తో, ఒక కాలుతో మరలా ఆ స్విమ్ చేస్తూ కొంచెం ఆ నేలగా ఉన్న ప్రదేశంలో నిలవబెట్టడం, బోట్లోకి తీసుకురావడం, ఇలా 25 మందిని రక్షించే క్రమంలో ఏ ఈత కొరకైతే చేతిని, కాలును అతను ఉపయోగించాడో ఆ చెయ్యి, కాళ్ళు సచ్చుబడిపోయి పని చేయకుండా ఆగిపోయాయి. ఇంచుమించుగా పెరాలసిస్, పక్షవాతం లాగా ఆ చెయ్యి, కాలు పని చేయకుండా పోయింది. అయితే 25 మందిని కాపాడేశాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
25 సంవత్సరాలు అయిన తర్వాత ఒక విలేకరు అతను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతూ అయ్యా, నీ జీవితంలో నీకు బాగా ఆనందం కలిగించిన సంఘటన, సంతోషం కలిగించిన సంఘటన ఏంటి అంటే, ఇంకేముందయ్యా, 25 మంది ప్రాణాలు కాపాడడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు, అంతకు మించి సంతోషం నా జీవితంలో ఏదైనా ఉంటుందా అని అడిగాడు. వెంటనే విలేకరు గారు, సరే, నీ జీవితంలో బాగా నీ హృదయాన్ని బాధ కలిగించిన విషయం, ఎంతో నొప్పించిన విషయం ఏదైనా ఉందా అని అడిగితే ఆయన బాధపడుతూ ఒక మాట అన్నాడు. అయ్యా, 25 మందిని నేను రక్షించాను, కానీ ఈ 25 సంవత్సరాల్లో ఏ ఒక్కరు నన్ను పరామర్శించడానికి రాలేదని చెప్పాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృతజ్ఞత అనేది మనిషికి చాలా అవసరం. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో, కానీ ఏమన్నా దానికి అర్థం కృతజ్ఞతే. కానీ ఈ రోజున చాలామందికి కృతజ్ఞత అనేది లేకుండా ఉంది. ఆ వ్యక్తి దిగులు పడుతూ బాధపడుతున్న మాట, 25 మందిని నేను కాపాడితే నా చెయ్యి కాలు సచ్చుబడిపోతే వారిని రక్షించడంలో ఏ ఒక్కరు నన్ను రక్షించేదానికి పరామర్శించేదానికి రాలేదు, నన్ను ఓదార్చేదానికి, నన్ను ధైర్యపరిచేదానికి ఏ ఒక్కరూ రాలేదని బాధపడ్డాడు. ఈ రోజున నీవు నేను ఈ విధంగా నిలవబడి దేవుని స్తుతిస్తున్నామంటే, ఈ విధంగా దేవుని ఆరాధించగలుగుతున్నామంటే ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం, నిన్ను నన్ను కాపాడే విధానం, నీ ప్రయాణంలో కావచ్చు, నీ అక్కర్లో కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు, ప్రభు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు ఆలోచించి. అయితే ఈ రోజున క్రైస్తవులంగా మనకు కృతజ్ఞత కలిగి ఉన్నామా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. కృతజ్ఞత అనేదంట ఇది దైవ స్వభావం అంట. ఏంది? దైవ స్వభావం. ఎవరిలో అయితే కృతజ్ఞత ఉంటుందో దేవునికి ఉన్న స్వభావం వారిలో ఉన్నట్లు. మీరు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచే క్రమంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా అక్కడ మనం చూస్తాం. లాజరును బ్రతికించే క్రమంలో నా ప్రార్థనను విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడాన్ని మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ కృతజ్ఞత కలిగిన వారంట ప్రశాంతంగా ఉంటారంట, నెమ్మదిగా ఉంటారంట, ఎలాంటి పరిస్థితులైనా వారు కదల్చబడరు అనే మాట బైబిల్ వచనాల ద్వారా తెలుస్తుంది. ఈ రోజున మీకు నేను తెలియచేయాలనుకున్న చెప్పాలనుకున్న ప్రసంగం ఏంటంటే, కృతజ్ఞత ఉండడం ద్వారా ప్రయోజనాలు, కృతజ్ఞత లేకపోవడం వల్ల కలిగే పరిస్థితులు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈ రోజున దేవుని కృప నిత్యం మనలో ఉండాలంటే మనకు కృతజ్ఞత ఉండాలి. 107వ కీర్తన 1వ వచనంలో ఉన్న మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అనే మాట మనం చదువుతున్నాం. ఆయన దయాళుడు, దయగలిగిన వాడు. ఆయన కృప నిత్యం మనకు ఉండాలంటే ఆయనకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఆయన కృప మనతో ఉండాలంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మునుపటిలాగే రోజుకు 3 సార్లు మోకాళ్ళ మీద వాలి తన దేవుని స్తుతించాడు. ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాడు? దేవుని ఆరాధిస్తే వారు సింహాల బోనులో పడుతారు, వారు చచ్చిపోతారు, వారు మరణానికి పాత్రులు అవుతారు అన్న విషయం తెలిసినా
దానియేలు రోజుకు 3 మార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సింహాల బోనులో కూడా దేవుని కృప దానియేలుకు తోడుగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సింహాల బోనులో కూడా దానియేలుకు దేవుని కృప తోడుగా ఉంది. దావీదంటాడు 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. ఆయన అంటున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. పరాజయములో, బాధలో, సంతోషములో, దుఃఖములో, ఆనందంలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన చేసిన మేల్లో మర్చిపోవాకు. దావీదు ఒక గొప్ప ఆదర్శంగా ఉన్నాడు క్రైస్తవులకి. ఒక రాజయ్యుండి దేవుడు చేసిన మేల్లో మర్చిపోకుండా దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానికి. ఎందుకు వీరు నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే, నిత్యము దేవుని కృప వారితో ఉంచుకునేదానికి, నిత్యము దేవుని సన్నిధి వారితో ఉండేదానికి. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, A.W. టోజర్ అనే వ్యక్తి, ప్రార్థనకు శక్తి ఉంటే కృతజ్ఞతకు దాన్ని నిలుపుకునే సామర్థ్యం ఉంది అని. అవునా? ప్రార్థన ద్వారా మనం ఏదో ఒకటి పొందుకున్నాం అనుకోండి, పొందుకున్న దాన్ని పోగొట్టుకోవాలనుకుంటామా? అది మనతోనే ఉంచుకోవాలనుకుంటాం. అయితే అది మనతో కొనసాగించబడాలంటే ఆ వ్యక్తిలో కృతజ్ఞత అనేది ఉండాలి. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఈ రోజున చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోయిన క్రైస్తవులే ఏమంటున్నారంటే, మేము దేవుని ఎక్కడ మర్చిపోయాం సార్, దేవుని మేము మర్చిపోలా, దేవుడు ఎప్పుడు మా హృదయంలోనే ఉన్నాడు. నీకు తెలుసా, నువ్వు కూడా ప్రార్థన చేయి, అట చేస్తా నేను ప్రార్థన. నీవు కూడా దేవుని స్తుతించు, ఆ విధంగా చేస్తా నేను స్తుతి. దేవుడు అంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు, దేవుడు అంటే నాకెంత ప్రేమో నీకు తెలియదు, దేవుడు అంటే నాకెంత అభిమానమో నీకు తెలియదు అని చాలామంది అంటూ ఉంటారు. వినండి, నిజంగా ఒక మనిషికి కృతజ్ఞత ఉంది, కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని ఎప్పుడు మనకు అర్థమవుతుంది? క్రియల ద్వారా దాన్ని చూపించినప్పుడే కదా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనిస్తే, అక్కడ 10 మంది కుష్ఠరోగులను యేసయ్య బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులను యేసయ్య బాగు చేశాడు. అయితే 16, 17 వచనాలు మీరు చదవగలిగితే అక్కడున్న మాటలు దయచేసి మీరు నాకు తెలియచేయండి. 16, 17 వచనాలు, లూకాసు సువార్త 17వ అధ్యాయము 16, 17 వచనాలు. గొప్ప శబ్దముతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది బాగుపడ్డారు కదా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప. చదవండి, దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చి ఉన్నవాడు ఎవడును. చాలండి. చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతున్న మాటలు ఏంటంటే, నేను 10 మందిని బాగు చేశాను, 10 మంది స్వస్థత పొందుకున్నారు. అక్కడ అతని గురించి, ఆ కృతజ్ఞతలు చెల్లించిన వ్యక్తిని గురించి 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, అతను సమరయుడని, రెండవదిగా అతడు అన్యుడని. సమరయుల్లో కొంతమంది దేవుని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగని వారు కూడా ఉన్నారు. ఇతడు సమరయుడు అంటే ఆ రోజుల్లో అక్కడ సందర్భములను బట్టి ఇతడు తక్కువ జాతివాడు. ఇతడు అన్యుడు. మిగిలిన 9 మంది యూదులు, దేవుని ఎరిగిన వారు, క్రైస్తవులు, మొదటి నుంచి దేవుని విశ్వసించిన వారు, ఆరాధించిన వారు. కానీ ఒక అన్యుడు, ఒక సమరయుడు
గొప్ప శబ్దముతో దేవుడు చేసిన మహిమ. గొప్ప శబ్దం అంటే చాలామంది కృతజ్ఞతలు చెల్లించే విషయంలో కూడా, దేవుని స్తుతించే విషయంలో కూడా అనేకులకు తెలియాలనుకోరు, కానీ వారిలో వారే దాచుకున్నట్టుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి గొప్ప శబ్దముతో దేవుని స్తుతిస్తూ నేరుగా యేసయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహింపరిచినట్టుగా చూస్తున్నాం. అంటాడు యేసయ్య, ఇదిగో ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు వచ్చిన వారు ఎవరూ లేరా? అంటే ఈ మాటలు మీకు ఎందుకు తెలియజేశానంటే, ఈరోజున చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, నయమానులాగా బాగుపడిన తర్వాత ఏదో ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. నయమానికి కుష్ఠవ్యాధి బాగుపడిన తర్వాత దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ధనాన్ని, విలువైన వస్తువులను, వస్త్రాలను, బంగారమును దైవ సేవకుని ఎదుటి పెడితే దైవ సేవకుడు దాన్ని తీసుకుని తృణీకరించాడు, వెళ్ళిపోయాడు. ఆ సబ్జెక్ట్ వేరే. కానీ ఎందుకు ఈ సందర్భాన్ని ఇక్కడ ఉపయోగించానంటే, కృతజ్ఞత చెల్లించడం అనేది క్రైస్తవులు ఎలా అనుకుంటున్నారు? ఏదైనా దేవుడు మేలు చేసిన తర్వాత 10 మందికి చేయగడిగిస్తే కృతజ్ఞత, లేదా అనాథులకు వస్త్రం లేని వారికి ఏదైనా కొన్ని వస్త్రాలు తీస్తే కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లు. మందిరంలో పలహారం పెడితే కృతజ్ఞత, ప్రత్యేకమైన కానుకిస్తే కృతజ్ఞత. కానీ వారి హృదయాన్ని దేవునికి ఇస్తే కృతజ్ఞత అనేది చాలా మందికి లేదు. ఆలోచన చేయండి. కృతజ్ఞత లేకపోవడం చాలా ఘోరమైన పాపం. కొంతమంది దైవ సేవకులు అన్నారు ఏమనంటే, మనిషి దేవునికి కృతజ్ఞత చెప్పకపోతే అతడు అనాలోచితంగా తానే దేవునిగా భావించడం ప్రారంభిస్తాడంట. కృతజ్ఞత చెప్పని వారికి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతడే దేవునిగా భావించడం ప్రారంభిస్తాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, కృతజ్ఞత లేకపోవడం గర్వానికి మూలం అని దైవ సేవకుడు అంటున్నాడు. కృతజ్ఞత లేకపోవడం గర్వానికి మూలం. ఈరోజు చాలామంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. నేను ఈ ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, కృతజ్ఞత లేకపోవడం గర్వానికి దారితీస్తుంది, మనసును చీకటిగా మారుస్తుంది, దేవుని జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది, దేవుని కోపానికి కారణమవుతుంది, జీవితం వ్యర్థమయ్యేట్లుగా చేస్తుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం నిలుపుకోవాలి, దానిలో కొనసాగించబడాలి అంటే కృతజ్ఞత మనకు అవసరం. ఆ సమరయుడితో అన్యుడితో అంటాడు, నీ విశ్వాసం నేను రక్షించింది, నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. ఆ అన్యుడు రక్షించబడ్డాడు, ఆ అన్యుడు స్వస్థపరచబడ్డాడు. మిగిలిన 9 మంది కూడా స్వస్థపరచబడ్డారు. కానీ ఆ స్వస్థతలో నిలవబడ్డారా లేదా అనేది ప్రశ్న. ఎవరు దేవుని మేలును కొనసాగించగలుగుతారు? ఎవరు దేవుని మేల చేత తృప్తి చెందుతారు? ఎవరు దేవుని మేలును అనుభవిస్తారు? కృతజ్ఞత కలిగిన వారే. ఒక దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధించి ప్రార్థించి దేవుని కృపను పొందుకున్నాడో మనం చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, ఏ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు అని. ఈరోజు చాలామంది మరిచిపోయి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. రోమా సంఘంతో పౌలు ఇలాగ మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, మానవులందరినీ ఉద్దేశించి పౌలు ప్రత్యేకంగా దేవుని తెలిసి తిరస్కరించిన పాపుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 1వ అధ్యాయం 18 నుంచి 32వ వచనం వరకు. అంటే దేవుని యొక్క ప్రేమ తెలిసి కూడా
కృతజ్ఞత చూపని వ్యక్తులు చాలామంది ఉన్నారని పౌలు ఉద్దేశం. అంటే దేవుడు సృష్టినిచ్చాడు, కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే మనిషిని సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తున్నారు. దేవుడు జీవం ఇచ్చాడు, కానీ మనిషి తన శక్తిని పొగుడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు, కానీ మనిషి ధనాన్ని ప్రతిష్ఠితను ధైర్యంగా చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడే సృష్టిని కలుగు చేశాడు, కానీ కృతజ్ఞతలు చెప్పాల్సింది ఎవరికి? చెప్పండి, కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. కానీ ఎవరికి కృతజ్ఞతలు చెప్తున్నాం తెలుసా? సూర్యుడా, నన్ను ఈ రోజంతా కాపాడినందుకు నీకు వందనాలు. చంద్రుడా, నువ్వు నన్ను ఈరోజంతా కాపాడినందుకు నీకు వందనాలు. ఆలోచన చేయండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీకు బైక్లో ట్రావెల్ లిఫ్ట్కి ఇచ్చారు, ఏ బండ్లు దొరకట్లేదు, ఆ వ్యక్తి నేను డ్రాప్ చేశాడు, ఒక దగ్గర డ్రాప్ చేశాడు, దిగేసిన తర్వాత ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకుండా పక్కన నిలబడిన వ్యక్తి, అయ్యా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు అని చెప్తావా? థ్యాంక్స్ అని చెప్పగలవా? ఈ రోజున చాలామంది మనుషుల పరిస్థితి అలాగే ఉంది. 10 మంది బాగుపడ్డారు, 10 మంది బాగుపడ్డారు. ఎవరి ద్వారా బాగుపడ్డారు? యేసయ్య ద్వారా బాగుపడ్డారు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది ఒక సమరయుడు, అన్యుడు. మిగిలిన 9 మంది ఎవరికి చెప్పారు? ఎవరికి థ్యాంక్స్ అని చెప్పారో? అసలు గుడికి వెళ్ళినారో లేదో? ఒకవేళ పాస్టర్ని అడిగితే, అయ్యా మీరు కుష్టి వ్యాధి నుంచి బాగుపడ్డారు కదా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు కదా, ఊరి బయట ఉండేవో మీరు ఈ రోజున ఊళ్ళోకి రాగలిగారంటే, కురుపులతో ఉన్న మీరు ఈ రోజున స్వస్థత పొంది మంచి బట్టలు వేసుకున్నారంటే దేవుని కృపే కదా, మందిరానికి రావచ్చు కదా అంటే, సార్ మీకేం తెలుసు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తానా నేను ఎట్టా మందిరానికి రాకుండా? ఎన్నిసార్లు కృతజ్ఞతలు నీకేం తెలుసు సార్, నా ఆస్తిలో సగం పేద ప్రజలకు ఇచ్చా, అదే నా కృతజ్ఞత, అంతకు మించి ఇంకేముంది? ఈ రోజున చాలామంది పరిస్థితి, పౌలు అదే అంటున్నాడు. ఈ రోజున దేవుడు సృష్టిని మనుషులకి ఇస్తే దేవునికి థ్యాంక్స్ చెప్పాల్సిన పోయి సృష్టికి థ్యాంక్స్ చెప్తున్నారు. దేవుడు కాపాడుతూ ఉంటే దేవుడు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పటంలా, ఇంకొకరికి శక్తి, వారికి శక్తి ఉందనో లేకపోతే ఇతరుల శక్తి వలన కాపాడబడినట్లుగా ఫీల్ అయిపోయి అవతలి వ్యక్తులకి థ్యాంక్స్ చెప్తున్నారు. దేవుడు వారి నిత్యము పోషిస్తూ ఉంటే మనిషి ఏమనుకున్నాడు తెలుసా? నా ధనాన్ని బట్టి, నాకున్న ప్రతిష్ఠితను బట్టి అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున కృతజ్ఞత లేకపోవడం పాపానికి కారణం. అందుకే దేవుడు కోపానికి కారణమవుతుంది కూడా ఈ కృతజ్ఞత లేకపోవడం. దేవుని కోపానికి కారణమైపోతా ఉంది. వారి శక్తి, వారి బలం అనుకుంటున్నారు, వారి జ్ఞానం అనుకుంటున్నారు. అలాగే ఒక వ్యక్తి అనుకున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30-31 వచనంలో మనం చూస్తే, ఇది మహాబబిలోను, నేను నా శక్తితో కట్టించుకుంటుని కదా అని నెబుకద్నెజరు తనలో తాను గర్వించి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాడు. దానికి ఫలితంగా అతడు జంతువుల మధ్య ఉండేలా తీర్పు పొందాడు. చూడండి, కృతజ్ఞత లేకపోవడం గర్వానికి, నాశనానికి దారితీస్తుంది. ఈ రోజున చాలామంది దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని ప్రేమ, దేవుడు మన పట్ల చూపే ప్రేమ, కనికరం వారికి ఏమాత్రం అర్థం కావట్లేదు. కృతజ్ఞత చెప్పే మనసు క్రైస్తవులకి లేకుండా పోయింది. దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నా, దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటున్నా, దేవుని ద్వారా వారి హృదయంలో నెమ్మది కలిగినా యేసయ్యానికి స్తోత్రం అంటున్నారు. కానీ ఆ 10 మందిలో సమరయుడిలాగా, అన్యుడిలాగా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించే క్రైస్తవులు ఈ రోజున లేరు. దేవుని సన్నిధికి వచ్చి వారి హృదయాన్ని దేవునికి ఇచ్చే క్రైస్తవులు లేరు. ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వెండి బంగారంలో ఆయనవే, కొండపైన పశువులు ఆయనవే. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? విరిగిన మనసు, నలిగిన హృదయం.
ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాస్తారు. వెండి బంగారములు నీవే గదా, కొండపైని పశువులు నీ వశమే గదా, విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన రూపమయ్యా ధూపమయ్యా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయ్యా. ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. వినయముగాని సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. వినయముగాని సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. అంటే భక్తులు రాస్తున్న పాట అంటే, ఏమి తెచ్చి నిన్ను స్తుతించగలను, ఏ రీతిగా స్తుతించగలను? వెండి బంగారాలతో స్తుతించాలంటే అవి నీవే కదా. కొండపైన పశువులు కావచ్చు, ఈ లోకంలో స్తుతించినవన్నీ నీవే. ఎలా నిన్ను స్తుతించగలను? విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతిస్తాను, హల్లెలూయా, వినయముతో నిన్ను పూజిస్తాను అని తన యొక్క భక్తి జీవితంలో ప్రభు తనకు బయలుపరిచిన విషయాలు పాటగా వ్రాసాడు. ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని పట్ల చేసిన మేలును బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆ వ్యక్తి అంటాడు, 25 సంవత్సరాల్లో నేను కాపాడిన 25 మందిలో ఏ ఒక్కరూ వచ్చి నన్ను పరామర్శించలేదయ్యా అని దుఃఖపడ్డాడు. అంటే అతనిపై కృతజ్ఞత చూపకపోవడం అతని హృదయాన్ని చాలా గాయపరిచింది. అంటే నాకు తెలిసి అతని చెయ్యి కాలు సచ్చుబడిపోయిందే దానికంటే ఎక్కువ బాధ కలిగించుంటుంది. ఏంది అది? ఎవరైతే అతని ద్వారా మేలు పొందారో వారు అతనిపై కృతజ్ఞత చూపకపోవడం. అదే ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుడు మీ పట్ల చేసిన మేలును బట్టి, దేవుడు మీ పట్ల చూపించే ప్రేమను బట్టి మీరు కృతజ్ఞత చూపకపోతే దేవుడు బాధపడతాడా? బాధపడొచ్చా? న్యాయమేనా? నిజంగా ఆయన బాధపడుతున్నాడు. ఏ క్రైస్తవులైతే కృతజ్ఞత లేకుండా తిరుగుతూ ఉన్నారో, ఏ క్రైస్తవులైతే లెక్కలేనితనంగా ఏదో జరిగిపోయిందిలే అన్నట్లుగా వెళ్ళిపోతున్నారో, ఏ క్రైస్తవులైతే దేవుడు మేలు చేసిన నా బలం, నా ధనం, నా జ్ఞానం అనుకొని తిరుగుతున్నారో వారిని బట్టి ప్రభు బాధపడతా ఉన్నాడు. ఈ రోజున నీకు ఎన్నో అవసరతలు ఉండొచ్చు, కానీ ఈరోజున చాలామంది తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఎన్నో మేలులు చేశాడు వారి పట్ల, కానీ ఇంకా ఎక్కడికో తిరుగుతున్నారు. మనుషులను ఆశ్రయిస్తున్నారు, వారిని వీరిని వీరిని వారిని. వారు తిరగని చోటు ఉండదు. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, డిఎల్ మూడీ గారు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మనం లెక్కిస్తే మన ఫిర్యాదులు తగ్గిపోతాయంట. అర్థం ఏంటంటే, కృతజ్ఞత మన దృష్టిని సమస్యలపై నుండి దేవుని కృపపైకి మళ్ళిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మన పట్ల ఇంతవరకు చేసిన ఈ ఆశీర్వాదాలని మనం లెక్కేసుకుంటే మనకున్న కంప్లైంట్లు తగ్గిపోతాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే, కృతజ్ఞత మన దృష్టిని సమస్యలపై నుండి దేవుని కృపపైకి మళ్ళిస్తుంది. అంటే మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే మన మనసు సమస్యల మీద కాదు, దేవుని కృప మీదే ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. దానియేలు సమస్యలపై, కంప్లైంట్లపై తన ప్రార్థనగా లేదు, కానీ రోజుకు 3 సార్లు అతడు మందిరం వైపు తన చేతులు చాపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దావీదు శత్రువుల మీద, ఇతరుల మీద తన కంప్లైంట్స్ లేవు, కానీ కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు వారి గురించి ప్రార్థించుండొచ్చు. ఎల్లప్పుడూ దావీదు చేసే స్తుతి కృతజ్ఞత వల్ల. చెప్తున్నాను, వారు సింహాల బోన్లో ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప వారిని విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుని కృప
నిత్యము వారి మీద ఉంది. నిత్యము వారి మీద ఉంది. ఒక దైవ సేవకులు అన్నారు, కృతజ్ఞత చూపిన హృదయం దేవుని సింహాసనాన్ని చేరుతుంది, కానీ కృతజ్ఞత లేని హృదయం ఆశీర్వాదం అనే ద్వారాల్ని మూసేస్తుంది. ఈ రోజున ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు దేవుని సింహాసనాన్ని చేరుతారు. కృతజ్ఞత లేని వారు ఆశీర్వాదాలను వారికై వారే మూసేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఎవరికి నువ్వు కృతజ్ఞతలు చెప్తా ఉన్నావు? ఎవరికి నీవు కృతజ్ఞతలు చెప్తున్నావు? ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు? మేలు చేసేది ఒకరు, ఘనత పొందేది ఒకరా? మేలు పొందుకునేది ఒక దగ్గర, సంతోషపరిచేది వేరే దగ్గర. ఈ రోజుల్లో చూడండి, నేటి సమాజంలో ప్రజల్లో యూనిటీ ఎందుకు లేదు తెలుసా? ప్రజల్లో యూనిటీ ఎందుకు లేదు తెలుసా? ఈ రోజున ఆలోచన చేయండి, దేశంలో నాయకుల ద్వారా మేలులు ఒక మనిషి ఎందుకు పొందలేకపోతున్నాడు తెలుసా? ఒకవేళ ఎలక్షన్లు వచ్చాయనుకోండి, టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, జనసేన దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ నిజానికి వాస్తవంగా ప్రభుత్వం ఏం చెప్తుంది? ఓటుకి నోటు తీసుకోకూడదు, తీసుకోవడం నేరం అని చెప్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఓటుకి నోటు ఇచ్చి 5 సంవత్సరాలకి ఇదే మీకు అని చెప్తున్నారు. 5 సంవత్సరాలకి మీకు ఇదే అని చెప్తున్నారు. ఇక డెవలప్ చేసేదానికి వారికి డబ్బున్నప్పటికీ ఖర్చు చేశారు కాబట్టి దాన్ని నిలుపుకునేదానికి వారు ప్రయత్నం చేస్తారు. ఒక మనిషి ఈ రోజున ప్రశ్నించలేడు. ఈ రోజున చాలామంది, మీరు మనుషులను చూడండి, చాలా సమయాల్లో నేను ఆ న్యూస్ల్లో వాటిని చూస్తూ ఉంటాను. ఒకవేళ రైసు రేట్లు పెరిగిపోయినాయి అనుకోండి, నూనె రేట్లు పెరిగిపోయినాయి అనుకోండి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అనుకోండి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అనుకోండి, వాటిని గురించి మాట్లాడరు. నువ్వు మా నాయకుడిని ఇట్ట అన్నావే, ఎందుకన్నావు? ఒరే, ఇంట్లో కందిపప్పు లేదురా ఎదవా, ఇంట్లో నూనె లేదు నీకు తినేదానికి, నీళ్ళు తాగేదానికి మంచినీళ్ళు సరిగా నీ ఊర్లో నీళ్ళు లేవు, నీ ఊర్లో సరైన కరెంటు వ్యవస్థ లేదు. కానీ నీకు దేని మీద కోపం వస్తుంది తెలుసా? సబ్బు లేకపోయినా గబ్బుతో పనుకునేవాడివి కాబట్టి దాని గురించి ప్రశ్నించు. నా నాయకుడిని అన్నావే, ఇది చేసేవే, ఇది చేసేవని మాట్లాడతారు. నాకు నిజంగా వాటిని చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది ఇంకా గొప్ప వ్యక్తులు, అధిక మేధాలు కొంతమంది చూశాను, ఈ క్షణమైన తక్షణమే బంగారు రేట్లు తగ్గించాలా అంటారు. అసలు తినేదానికి తిండిలు లేవు, రోడ్డులు లేవు, సరైన వసతులు లేవు, చదువు లేదు, వైద్య వ్యవస్థ లేదు. ఒకటికి కానీ పొలంలో పాము కాటేస్తే మన మండలంలో పాము కాటికి వెనం వేసే ఇంజక్షన్ లేదు. వీటి గురించి మాట్లాడరు. కాదు, ఇప్పుడు వాళ్ళకి బంగారు రేట్లు తగ్గితే వాటిలో మునిగి తేలాల. అది ఆకలి తెరుస్తుందా బంగారం? మనుషుల మనస్తత్వం, హృదయం నిజంగా నాకు అసలు వీళ్ళు జ్ఞానం కలిగినవారా, జ్ఞానం లేనోళ్ళ, ఎట్లాంటి వాళ్ళు ఇలా అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బంగారం తీసుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, కారు కొనుక్కోకూడదు నా ఉద్దేశం కాదు. అంటే మనిషి మనస్తత్వం, అసలు నీకు ఏది అవసరమో దాన్ని పొందుకోలేని పరిస్థితి మనిషి. అంటే వారి ఆలోచన విధానం సరిగా లేదన్న విషయాన్ని మీకు తెలియజేసేదానికి మాటలు చెప్తా ఉన్నా. ఈరోజున క్రైస్తవుల ఆలోచన కూడా ఎలాగుందంటే, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు ఎలా చెల్లిస్తున్నారంటే 100 రూపాయలకి డీసుడు బొరుగులు తీసుకొచ్చి పెడుతున్నారు, ఇంకో 10 రూపాయలకి బెల్లం కలిపి, ఇంకొక 5 రూపాయల శనగలు కలిపి తిప్పి తిప్పి పాస్టర్కి ఒడి నిండా పోస్తుంటారు. అది కృతజ్ఞత? ఏంది కృతజ్ఞత? ఊతే ఎగిరిపోయే బొరుగులు కృతజ్ఞత. ఇంకొంతమంది అప్డేట్ అయ్యి హైబ్రిడ్ గుగ్గులు వేస్తారు. ఏందది? దేవుడు నాకు చేసిన మేలుకి కృతజ్ఞత సార్, ఎట్టనే సార్, ఉడికినాయా అంటారు. మళ్ళీ అమ్మ ఉడికాయమ్మా తింటున్నా. ఏందది? కృతజ్ఞత అంట. కానీ వారి హృదయాన్ని మాత్రం దేవునికి ఎవరో, అది అప్పుడే ఈరోళ్ళు, దానికి కొంచెం టైం ఉందని చెప్తారు.
ఒకవేళ దేవుడు కూడా నీకు బాగు కావాలి అంటే టైం ఉందని చెప్తే అది నచ్చదు. మళ్ళా దేవునికి హృదయం ఇచ్చేదానికి మాత్రం టైం, మీరు పోండి పోతాం, మీరు పోండి, రెడీ అవ్వండి, పోండి అంటారు చాలామంది. వాళ్ళు మాత్రం రారు. మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలకించండి. నీ మనస్తత్వం ఎలాగుంది? కృతజ్ఞత లేకపోవడం అంట అజ్ఞానానికి కూడా మూలమేనంట. ఇప్పుడు కృతజ్ఞత లేకపోవడం అంటే ఏంటి? మనం మరిచిపోయినట్టే కదా. కృతజ్ఞత లేకపోవడం అనేది మనం మరిచిపోయినట్లు. మరిచిపోయినోడు ఎవడో? జ్ఞాపక శక్తి లేనోడు. జ్ఞాపక శక్తి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవులు ఈ రోజున. జ్ఞాపక శక్తి లేని వాళ్ళు ఈరోజున క్రైస్తవులు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కృతజ్ఞత ఎలా చూపించాలో తెలుసా? నీ మందిరంలో జీవితాంతం చిరకాలం జీవించే విధముగా నీ కృతజ్ఞతను చూపించాలి. హల్లెలూయా. మందిరంలో ఆరాధన చేసేటప్పుడు, మందిరంలో పరిచర్య జరిగేటప్పుడు, నువ్వు శుభ్రం చేసే విషయంలో కావచ్చు, మందిరం కొరకు నీ ధనాన్ని వ్యయం చేసే విషయంలో కావచ్చు, ఆలోచన చేయండి. ఒకవేళ నీవు ఆ పరిస్థితి వల్ల ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయి ఉంటావు, ఇక ఏముంది నీ జీవితానికి? అందుకే చాలామంది అంటూ ఉంటారు, నా జీవితం అంతా ఇంకా దేవునికే అంటారు. కానీ ఇక మాత్రం వారి జీవితం దేవునికి మాత్రం ఉండదు, లోకానికే. ఎందుకంటే వారికి కలిగిన సమస్య అంత గొప్పది, వారికి అనిపించేస్తుంది ఇక నా జీవితం అంతా దేవునికే సార్ అంటారు. తీరా చూస్తే దేవునికి కాదు కదా, దేవుని మందిరానికి కాదు కదా, ఎవరికి ఉండదు. వారి ఇష్టం, ఎట్లాగైనా జీవిస్తారు. బాగుపడిన దాకా, మేలు పొందుకుని దాకా కృతజ్ఞత ఉంటుంది. అయిపోతే దేవుడు ఎవరో, ఆయన ఎవరో, ఇంకెవరో. ఈ రోజున చాలామంది పరిస్థితులు అలాగున్నాయి. అలాగే నెబుకద్నెజరు అనుకున్నాడు, దేవుడు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి చేసిన మేలును బట్టి, ఆ ఊరిని చూసుకొని, ఆ ఊరి వైభవాన్ని చూసుకొని, దీన్ని నిర్మించిన వ్యక్తిని నేనే కదా అనుకున్నాడు. దేవుని నుండి తీర్పు వచ్చింది, జంతువు లాంటి శిక్ష. జంతువులాగా మారిపోయాడు. అడవుల్లో జీవించవలసిన పరిస్థితి, సింహాసనం మీద ఉన్న వ్యక్తి, రాజభోగాలను అనిపించవలసిన వ్యక్తి జంతువుల్లాగా అడవుల్లో జీవించాడు. అటు శిక్షణ పొందుకున్నాడు, శాపాన్ని పొందుకున్నాడు. ఈరోజున గుర్తుపెట్టుకో, కృతజ్ఞత లేకపోవడం శాపానికి కారణం. శాపాన్ని పొందుకుంటావేమో కృతజ్ఞత లేకపోతే. ఈరోజున ఆలోచించి, దేవుని కుటుంబానికి నీకు చేసిన మేలును బట్టి నీవు ఏమాత్రము దేవునిపై ప్రేమ లేకుండా జీవిస్తున్నావేమో. ఒకవేళ అలాగుంటే దేవుని కోపానికి నువ్వు కారణమవుతావు, దేవునిని బట్టి బాధపడుతుంటాడన్న విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు మీరు వింటూ ఉండగా దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఒక ప్రశ్న వేసుకొని, నిజమే కృతజ్ఞత నేను కలిగి ఉన్నానా లేనా, లేకపోవడం ఎంతో ప్రమాదం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దైవ సేవకులు అన్నారు, ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని నిలుపుకునేదానికి కృతజ్ఞతకు సామర్థ్యం ఉంది అంటున్నారు. కాబట్టి ఆ శక్తిని దేవుని మేలు నిలుపుకునేదానికి కృతజ్ఞత కలిగి ఉండటకు మనం ప్రయత్నం చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రభుతో మనం మాట్లాడదాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలో